ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. రమదాన్ అనేది ఒక నెల. వాస్తవానికి చెప్పాలంటే ఇది రమదాన్ పవిత్రదైన ఖురాన్ అవతరించిన రమదాన్ మాసమే. రమదాన్ పండుగకు మరో పేరు ఈల్ ఉల్ ఫిత్ర. ఈ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు, ఫిత్ర, జకాత్, దాన ధర్మాలు చేస్తుంటారు. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమైన మన జాతీయతకు, సంస్కృతి వికాసానికి దోహదం చేస్తూ ఉంటాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించిందైనా దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. పండుగ మానవాళి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రమదాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. ముస్లింలు చంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు. చంద్రమానాన్ని అనుసరించి ఇస్లామిక్ క్యాలెండర్ 9వ నెల రమదాన్. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనగా భావిస్తారు. దానికి ప్రత్యేకమైన కారణం దివ్య ఖురాన్ గ్రంథం, క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికే ఈ రమదాన్ మాసం. ఖురాన్ ప్రకారం రమదాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాసం. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో రోజా అని అంటారు, సౌమ్ అని అరబ్బీలో పిలుస్తారు. ఈ ఉపవాస విధిని గురించి దివ్య ఖురాన్ గ్రంథం అందరికీ కూడా తెలియజేస్తుంది. నెల పొడుపుతో రంజాన్ లేదా రమదాన్ ఉపవాస దీక్షలు విరమించి మరుసటి దినాన్ని ఈల్ ఉల్ ఫితర్ పండుగగా నిర్ణయిస్తారు. అల్లాహ్ రక్షణ, కరుణ అందరూ పొందాలన్న ఆశయంతో ఈద్గాలో బారులుదేరి పండుగ నమాజు చేస్తారు. కొత్త వస్త్రాలు, పరిమళ ద్రవ్యాలతో వాతావరణం అంతా ఆహ్లాదకరమతో ఉంది. ధనిక, బీద తారతమ్యం లేక సహృదయాలతో, సద్భావనలతో ఆలింగనం చేసుకుంటారు. ద్వేషాలన్నీ సమసి ప్రేమపూరిత భావం ఇమ్మడినిస్తుంది. ప్రత్యేకంగా సేమియాతో చేసిన ఖీర్ తినిపించుకొని ముస్లింలే కాక ముస్లిమేతర సోదరులు కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగించి అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించి చిరు జీవితాన్ని ఆనందంతో నింపి పుణ్యకారాల వైపు దృష్టి మలచడమే రమదాన్ మాసం చైతన్యాన్ని కలిగించి ముందుకు సాగే ధైర్యాన్ని ఇస్తుంది. ఈ పండుగను పేద, ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవర్తనలతో జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగ నమాజును ఊరి బయట నిర్ణీత ప్రదేశాల్లో ఈద్గాహలలో చేస్తారు. అనంతరం ఒక్కొక్కరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు అంటూ చెప్పుకుంటారు. ఈ నెలలో జరిగే ఇఫ్తార్ విందుల్లో ఆత్మీయత, సహృదయ భావాలు, పరిపుష్టతలు, పరస్పర ధోరణి, విశాల ఆలోచనల దృక్పథానికి ఇవి నిదర్శనం. ఈ విధంగా పవిత్ర ఆరాధన, ధార్మిక చింతనకు, దైవభక్తికి, క్రమశిక్షణకు, దాతృత్వానికి రమదాను నెల అలవాటు అవుతుంది. మనిషి సత్ప్రవర్తన దిశలో సాగడానికి మహమ్మద్ ప్రవక్త ఆయన శాంతి శుభాలు కలిగిగా కానీ బోధించిన మార్గాన్ని సుగమం చేస్తుంది. అందరికీ కూడా ఈద్ ముబారక్, రమదాన్ శుభాకాంక్షలు.